హలో! హలో! మీకు కాదు. ఫోన్‌లో బిజీగా ఉంటా. నేను ప్రొడ్యూసర్‌ని గదా! హలో! ఏంటి వారణాసియా? నేనే ఏశానుగా బోలెడు డబ్బులు. నేనెంత జెప్తే అంతే అక్కడ. మీరే ప్రొడ్యూస్ చేసారండి 'వారణాసి'? అయ్యో! వారణాసి సినిమా గాదండి. మా ఇంట్లో వాళ్ళందరిని వారణాసి టికెట్లేసి సొంత డబ్బులతో టికెట్లేసి పంపాను. నేనెంత జెప్తే అంతే మా ఇంట్లో తెలుసా? బై ద వే నేనెవరో చెప్పలేదు గదా! నేను చాలా గొప్ప ప్రొడ్యూసర్‌నండి. ఇప్పటికే నా గెటప్ జూసి అర్థం జేసుకునుంటారు. ఒకటే కాల్స్ ఎప్పుడు బిజీగా ఉంటాననమాట. నాకొక మంచి స్టోరీ దొరికింది. ఓహ్! సూపర్ స్టోరీ. అదేంటంటే ఒక ఫారెస్ట్ ఏరియాలో ఒక అబ్బాయి ఆ! లొకేషన్ మేనేజర్. అదే కమింగ్ టు దట్ పాయింట్. ఓకే. అండ్ హీరోయిన్ దగ్గర గూడా ఒక ట్విస్ట్ ఉంటుందనమాట. అది నేను చెప్పలేను, రివీల్ చేయలేను. ఇంకా ప్రొడ్యూస్ చేయాలి గదా! రైట్. సో, చాలా అద్భుతమైన లవ్ స్టోరీ ఉంటది. ఆ! ఒక విలను, ఆ! ఒక చేజింగ్, ఒక వారు, ఒక లవ్వు, ఈ మొత్తం ట్విస్ట్ అన్నిటికి మీ కాస్ట్ లాంటి మీ కాస్ట్, మీలాంటి ఒక అద్భుతమైన డైరెక్టర్, మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే కథ సూపర్ హిట్టు. అందుకే మన టీమ్‌తో ఇవాళ మీటింగ్ అరేంజ్ చేశా. ఆ! మనందరం కూర్చొని ఒకసారి ఈ మూవీ డిస్కస్ చేసుకుందాం. చేసుకుంటే సినిమా తీసేయడమే ఇంక. సైన్ చేస్తే మొత్తం చెక్కులే, బ్లాంక్ చెక్కులు మొత్తం. ఓకే. స్టార్ట్ చేద్దామా మూవీ అంతా డిస్కస్? బానే ఉందండి. ఒకటే చిన్న ప్రాబ్లమ్ అంతే. ప్రతిదానికి లాంటి అన్నారు. మీ లాంటి మేము మమ్మల్ని పెట్టుకోవచ్చు. అదే మిమ్మల్ని పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆ! మీరేమంటారు? ఖచ్చితంగా చాలా బావుంటదండి. అదే. ఒక్కసారి అంటే మనం ఎంత ఫాస్ట్‌గా తీయొచ్చంటే ఇది ఆ. ముందు మాకు చెక్‌లు ఇచ్చేసేయండి. ఆ. రేపు డిసెంబర్ 12థ్ రిలీజ్ సినిమా. అంటే ఇంకా 3, 4 రోజులే ఉంది. అంతే అంతే. అలా ఎలా తీస్తారు 3 రోజులు? అంతే ఫాస్ట్ ముందు చెక్‌లు ఇవ్వమని చెప్తే ఎలా తీస్తాం ఫాస్ట్‌గా. చెక్కులు ఇవ్వాలా? సినిమా. మా చెక్ బౌన్స్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుందండి, పర్వాలేదు. తప్పకుండా ఇస్తామండి. తీసేద్దామా సినిమా మరి? మేము ఆల్రెడీ తీసామండి. ఆల్రెడీ తీసారా? ఇదేంటి నేను తీద్దాంగా. వాట్ ద వంకాయ్! మీరు ఇలా తీసేస్తే ఎలాగా? ఎవరు తీశారు ఇది? ప్రొడ్యూస్ చేశారు? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మీరు ఒక చిన్న మిస్టేక్ అండి. మీరు ఒక స్టోరీ దొరికింది అన్నారు కదా! ఆ. అది పీఎంఎఫ్ ఆఫీస్‌లోనే మీకు దొరుకుంటది. ఆ సంగతి మర్చిపోయి ఉంటారు మీరు. అంటే అప్పుడప్పుడు అటే తిరుగుతూ అది. పేపర్ ఎగిరి వస్తది. అదే కరెక్ట్. మీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండి. ప్రతి స్క్రిప్ట్ ఇలానే వాళ్ళు మంచి స్క్రిప్ట్‌లన్నీ తీసేసుకుంటే మాలాంటి ప్రొడ్యూసర్స్ ఏం చేయాలి? ఇట్స్ వెరీ హారిబుల్. ఒక నిమిషం ఉండండి. కృతి, మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కృతియే. కృతి, ఏంటమ్మా నువ్వు మీ నాన్నగారు విశ్వప్రసాద్ గారికి చెప్పొచ్చు కదా! ఇంత మంచి మంచి స్క్రిప్ట్‌లన్నీ మీరు చేసేస్తే మేమేం చేస్తాం? ఒక్క నిమిషం అండి. ఇక్కడ సిగ్నల్స్ రావు. సిగ్నల్స్ మరి నాకు ఫోన్ కాల్ వెళ్తుంది అనుకున్నా నేను. లేవా? ఓకేలే, తెలిసిపోయినట్టుంది. ఓకే, మరి ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ఎలాగో సినిమా నేను ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి కొన్ని కాదు, ఇంకొక సినిమా స్టోరీ ఉందండి. మనది ప్రభాస్ గారిని పెట్టుకొని ఆయన ఓల్డ్ గెటప్ ఇది కూడా ఉంది. అది చేసేయచ్చు మీరు. ప్రభాస్ గారిని పెట్టుకో. ఓకే, అయితే డ్యూయల్ రోల్. డ్యూయల్ రోల్. అది మీకు జాన్ మేనేజర్ 9th వచ్చేస్తుంది రిలీజ్. అది ఇప్పుడు మీరు చేశారంటే జనవరి 9th వచ్చేస్తుంది అది. జనవరి 9th అప్పుడు వచ్చేస్తుంది. టైటిల్ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇస్తాం మీరు ఏదైనా పెట్టి. ఏదైనా పెట్టచ్చా? ఐ థింక్ మేనేజర్ ఎవరమ్మా ఇక్కడ? మేనేజర్ భోజనానికి వెళ్ళాడంట. వచ్చాక మేము స్క్రిప్ట్ గురించి మాట్లాడి ప్రభాస్ గారి మేనేజర్ నెంబర్ ఉందా? ఇస్తారా? ఓకే. బ్లాక్‌లో ఉంటాను ఎలాగో. బట్ స్టిల్ ట్రై చేస్తాను. అయితే ఈ మూవీ గురించి కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, కొన్ని ఇన్ఫర్మేషన్ లాగుదాం. ఎలాగో నేను చేయలేకపోయాను కాబట్టి మీరు ఎంత బాగా చేశారో చూద్దామని అనుకుంటున్నాను. సో, రోషన్ గారు మిమ్మల్ని కన్వీనియంట్‌గా మోగ్లీ అని పిలుస్తాను. ఎలాగో మోగ్లీ సినిమాలో హీరో మీరే కాబట్టి. ఈ సినిమాలో ఏ ఎలిమెంట్ విన్నాక ఇమ్మీడియట్‌లీ యెస్! నేను ఈ సినిమా చేసి తీరుతాను అనిపించింది? టైటిల్ ఉన్నాను. ఓన్లీ టైటిల్. ఉన్నాయి. ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా నాన్న మోగ్లీ అని పిలిచేవాడు. కథ ఆఫ్ కోర్స్ సిక్సర్ కొట్టాడు సందీప్. స్క్రీన్ ప్లే అన్నీ కూడా ఇంకా దాంట్లో నో డౌట్. టైటిల్ విన్న తర్వాత ఓరి అమ్మ ఇది నా కోసమే అన్నట్టు అనిపించింది నాకు. మీరేమో వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి అడిగారా? నేను జెన్యూన్‌గా సర్ప్రైజ్ అయ్యా. నాతో కూడా చెప్పాడు యాక్చువల్లీ ఫ్యూ డేస్ అగో. ఆ. ఐ వాస్ సర్ప్రైజ్డ్ బికాజ్ బికాజ్ టూ మచ్ ఆఫ్ అ కోఇన్సిడెన్స్ కదా. నాకు సబ్జెక్ట్ సంబంధం లేకుండా తిని ఒకటి రాసుకోవడం. అందులో కూడా మెయిన్ హీరో పేరు అదే అయి ఉండడం. ఐ వాస్ లైక్ ఓ దట్స్ మేబీ ఇట్స్ డెస్టినీ లైక్ దట్. అసలు ఏం వినకుండా మోగ్లీ అని విని ఏం వినకుండా అదంతా విన్న తర్వాత కథంతా విన్నాక టైటిల్ విన్నాక యెస్ దిస్ ఇస్ మై And- స్టోరీ. సీక్వెన్సెస్ కూడా దేర్ ఆర్ రియలీ గ్రేట్ సీక్వెన్సెస్. అంటే ఇప్పుడు నాకు పర్ఫామ్ చేయడానికి యాజ్ అన్ యాక్టర్ కూడా టు బీ ఏబుల్ టు ఒక రసాన్ని బయటకు తీసుకురావడానికి ఒక You mean రసం కానీ జ్యూస్ నిజంగానే జ్యూస్ ఉండే కంటెంట్ ఇది. సో అది విన్నాక బాగా జ్యూస్ బాగా తీస్తారండి. బాగా తీసాడు. బాగా ఓకే. సో మీ ఫస్ట్ మూవీ Hmm. బబుల్ గమ్.
అండ్ ఇప్పుడు మోగ్లీ. అవును. సో అందులో బాగా రొమాన్స్ అనే రసాన్ని బాగా పండించారు కదా. మరి ఇందులో లవ్ అండ్ వార్ ఒక వారియర్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉంది. వారియర్ అయితే కాదండి స్టార్టింగ్ లో అయితే. యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ఉండేసరికి అలా అనుకున్నాము. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి బట్ ఏమీ చెప్పట్లేదు ఇన్ఫర్మేషన్. బబుల్ గమ్ కి దీనికి తేడా ఏంటి అంటే ఏది ఎంజాయ్ చేశారు ఫస్ట్? ఏది అంటే ఏ కథ ఆ కథ దానికి దీనికి కంపారిజన్ పెట్టుకుని రొమాన్స్ నేను ఏ సీక్వెన్స్ ఆ సీక్వెన్స్ ఎంజాయ్ చేశాను. సో లైక్ ఇక్కడ తగ్గట్లేదు. ఓకే, అన్ని సీక్వెన్స్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే అండి. సో సందీప్ గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. అసలు మీ టాలెంట్కి, మీకున్న స్కిల్కి, మీకున్న టాలెంట్కి మీరు నాతో కనుక సినిమా సైన్ చేస్తే మీకు కంపల్సరీగా నేషనల్ అవార్డు ఇప్పిస్తానండి. కంపల్సరీ నేషనల్ అవార్డు అంటే అక్కడ ఇక్కడ మన ఊర్లో కాదు, వేరే పైన ఇండియా మ్యాప్ పైన ఒక ఊర్లో ప్రెసిడెంట్ ఇస్తారు. అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అయిపోయిందండి ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఆల్రెడీ వచ్చింది నేషనల్ అవార్డా? ఓకేలే, ఏం చెప్పనివ్వట్లేదు నన్ను. సరే, ఇంకేదైనా అవార్డు ఇప్పిద్దాం. సో మీరు ఈ స్టోరీ రాయాలి అని ఇన్స్పిరేషన్ అసలు ఎక్కడి నుంచి మొదలైంది మీకు? ఒక లవ్ స్టోరీ చేయాలి అని అనుకున్నామండి. ఇంకా లవ్ స్టోరీ చెయ్యాలి అని అన్నప్పుడు ఈసారి అంటే ఏంటంటే సేమ్ ఇంతకు ముందులాగా ఎలా అయితే ఒక కలర్ ఫోటో చేసినప్పుడు ఒక లవ్ ఉంది, కామెడీ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం లాస్ట్లో ఒక పీక్ ఎమోషన్ ఉంది. సో ఇంకొకసారి మన స్ట్రెంగ్స్ని ఒకసారి అలా బేస్ చేసుకొని ఈసారి ఒక లవ్ స్టోరీ చేద్దాం, కాకపోతే ఈసారి యాక్షన్ లవ్ స్టోరీ చేద్దాము ఇంకొంచెం అప్గ్రేడ్ అయ్యి అని అన్నట్టు లెవెల్ 2. లెవెల్ 2 యా. సో ఆ లెవెల్ 2 అన్న దాంట్లో చూసుకొని ఈసారి యాక్షన్ లవ్ స్టోరీ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసింది కాదు ఇది. సో ఒక 4-5 months ఆఫ్ వర్క్ సాలిడ్గా జరిగిన అంతవరకు కూడా ఇంకా సీరియస్గా తీసుకోవాలి. వర్క్ చేస్తున్నాము. ఓకే, ఇది చాలా ఎక్సైటింగ్ ఉంది చేయడానికి అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఫస్ట్ ఇంకా రోషన్ని కలవటము ఇంకా అలా తీసుకోవడం. అసలు రోషన్ ఆల్రెడీ మీరు మైండ్లో ఫిక్స్ అయ్యారా దీన్ని చేస్తే బాగుంటుంది అని? అదే అండి, 4 months ఆఫ్ వర్క్ జరిగిన తర్వాత అసలు ముందు ఒక యంగ్ లవ్ స్టోరీ రాయాలి, ఒక ఫ్రెష్నెస్ ఉండాలి ఇందులో అనుకుంటున్న టైంలో బబుల్ గమ్ వచ్చింది. బబుల్ గమ్ చూడంగానే ఇంకా అప్పటి నుంచి ఇంకా ఒకసారి కలిసాము. ఇంకా ఫిక్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా మైండ్లో పెట్టుకొని. మరి ఇప్పుడు నేషనల్ అవార్డు ఆల్రెడీ వచ్చేసింది అన్నారు, మాకేం లేదు ఇంకా పని, మీకేమి ఏం చేయలేకపోతున్నాం. బట్ కలర్ ఫోటోకి వచ్చింది కదా నేషనల్ అవార్డు. అప్పటి నుంచి ఇప్పుడు ఈ సినిమా చేసే టైంకి ప్రెషర్ ఏమైనా పెరిగిందా? లైక్ ఆల్రెడీ ఆ సినిమాకి వచ్చింది, ఈ సినిమాకి ఇంకేం తేవాలి అని. ఒకటి ఫస్ట్ ఏం తేవాలి అన్నాం కన్నా పేరు పోగొట్టకూడదు అన్నది గట్టిగా ఉంది. అది ప్రెషరే. అదే చాలా పెద్ద ప్రెషర్ యాక్చువల్లీ. అదొకటిను ఖచ్చితంగా అదే అంటుంది. మనం అన్నప్పుడు ఒక లెవెల్ 2కి వెళ్ళినప్పుడు ఇంకా ఈసారి ఇప్పుడు నువ్వు ఏం ఎవాల్వ్ అయ్యో ఒక 5 ఏళ్ళు తీసుకొని 5 ఏళ్ళు గ్యాప్ తర్వాత ఇంకొకటి చేస్తున్నప్పుడు ఇందులో మనం ఏం ఎవాల్వ్ అయ్యాం ఒక రైటింగ్ పరంగా. ఇప్పుడు ఫస్ట్ సినిమా అని చెప్పేసి ఇప్పుడు కలర్ ఫోటో సినిమా చూసినప్పుడు అందులో కైండ్ ఆఫ్ చిన్న ఫ్లాస్ ఉన్నాయి ఏమన్నా. ఓకే, ఫస్ట్ టైం డైరెక్టర్ అని ఒక క్యూట్గా ఫీల్ అయ్యారు అందరూ ఆ కథను చూసి. అరే బాగా చేసుకున్నారు వీళ్ళు అని అప్పుడు ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ ఒక కైండ్ హార్టెడ్గా ఉంటారు. ప్రతిసారి ఎవరు అలాగా, ప్రతిసారి ఆ ఛాన్స్ ఉండదు. ఈసారి చాలా బ్రూటల్గా ఉంటారు కాబట్టి ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి అని చెప్పి రైటింగ్ పరంగా కానీ మేకింగ్ పరంగా కానీ ఇంకా చాలా నేర్చుకొని అప్గ్రేడ్ అయ్యి. సో ఈ 5 years దానికే టైం తీసుకున్నారా? లేదండి, అన్ని ఇంకొక 4-5 కథలు ఇవన్నీ వర్క్ చేస్తూ దాని మీద చేస్తూ ఫైనల్గా ఇది కుదిరింది. టూ మెనీ థింగ్స్. ఇంకొకటి ఏంటంటే అందులోనూ మనం ఒక పక్కన యాక్టింగ్ చేసేస్తూ మధ్యలో డాకులో కూడా అలా యాక్టింగ్ ఇలాగా అదర్ అవగేషన్స్ ఎక్కువైపోయి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయి ఇవే పనే కాదు ఏదైనా అపార్ట్ ఫ్రమ్ మూవీ అదర్ లేదండి. సినిమాలోనే ఏదో క్రాఫ్ట్ లో అన్నిట్లో అలాగా ఏదైనా అన్ని సినిమాకి సంబంధించిన పనులే చేసుకుంటూ డైరెక్షన్ అది యావగేషన్. దానివల్ల అలా అయిపోయాడు. సాక్షి, యు ఆర్ ద జాస్మిన్ ఇన్ ది మూవీ. సో తెలుగు వచ్చా అండి మీకు?
అర్థమైంది అర్థమైంది ఆల్రెడీ అయిపోయిందా నేను ఇంకా అర్థమైంది కరెక్ట్ అర్థం అవుతుంది అర్థం అవుతుంది స్పీకింగ్ పార్ట్ కొంచెం స్లో అండ్ మన డైరెక్టర్ సందీప్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపిస్తుంది తెలుగు ఇండస్ట్రీ? ఫస్ట్ దాని గురించి చెప్పండి. I feel extremely blessed, and I keep saying this everywhere because to start my journey here in Telugu film industry, which is known for, you know, larger than life experiences in cinema and the visuals. So this has been going on since decades, and now I get the opportunity to step into it with such great people around me. I don't think so everybody gets that chance. I'm really lucky, and